ఆలోచనలు మారతాయి, ఉద్దేశాలు మారతాయి, పాత కోరికలు ఉండవు, పాత ఉద్దేశాలు ఉండవు, పాత ఆలోచనల ప్రకారంగా జీవించాడు మనిషి. మనిషి మారాడంటే దానికి కారణం ఏంటంటే తన పాత పద్ధతులు కాకుండా, తన పాత ఇష్టాలు కాకుండా. పౌలు అంతకుముందుకి హింసకుడు, హానికరుడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తను మారాడో తన పాత పద్ధతులు కానీ, పాత ఉద్దేశాలు కానీ, పాత చిత్తం కానీ ఏవి కూడా పౌలు చేయలేదు. ఏ దేవుని సంఘాన్ని హింసించాడో ఆ దేవుని కొరకే అపోస్తలుడు పౌలు అంత గొప్పగా దేవుని కొరకు వాడబడిన వ్యక్తి అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే తన పాత పద్ధతులు మారాయి, తన కోరికలు మారాయి, తన ఆలోచన మారింది, తన ఉద్దేశాలు మారాయి. పూర్తిగా మారు మనసు పొందిన వ్యక్తి ఇలాగ ఉంటాడు. నీ పాత పద్ధతులు మారాలి, నీ మనసు మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ ఇష్టాలు కూడా మారాలి. నువ్వు మారు మనసు పొందావంటే, నువ్వైనా నేనైనా, నీ మనసు మారినప్పుడు మాత్రమే అది దేవుని మనస్సు మనలోకి వచ్చేస్తుంది, దేవుని పద్ధతులు మనకు వస్తాయి, పాత కోరికలు సస్తాయి, పాత ఇష్టాలు మనలో చనిపోయి దేవుని ఇష్టమైన జీవితం మనలో జీవిస్తాం. అందుకే మనస్సు మారాలంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైన పౌలును తన ఆ వెలుగు గొప్ప